3వ అధ్యాయానికి వద్దాం. 1, 2, 3 వచనాలు చూద్దామా. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. యుండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియన నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు అట. హల్లెలూయా. సో ఇక్కడ చెప్తున్న మరొక లోపం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుతా ఉన్నాను. నీలోని లోపం ఏంటో తెలుసా? జీవించున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడవే అని అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరొక లోపం చెప్తాడు, నువ్వు పేరుకే బతికున్నావురా నాయన, కానీ నువ్వు చచ్చిన వాడిగా ఉన్నావు అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, పైకి మనం జీవం కలిగిన వారిగానే ఉంటామంటే కానీ మనుషుల్లాగా మన అంతరంగ స్థితి ఎలా ఉంటుందంటండి, చచ్చిన స్థితిలాగా ఉందనంట. ఇక్కడ చెప్తాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏంటంటే జీవించున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడివే అని అంటా ఉన్నావు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిపోయిన స్థితిని దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అంటే విధేయత చూపించే విషయంలో పడిపోయావేమో, విశ్వాసంలో పడిపోయా, దేవుని ప్రేమను చూపించే విషయంలో పడిపోయావేమో, లేకపోతే క్షమించే విషయంలో, సమాధానంగా ఉండే విషయంలో, పరిశుద్ధతలో, ఇలా భక్తి అంతటిని మనం ఒకసారి ఇలా అన్ని పరీక్ష చేసుకుంటూ వస్తే ఎక్కడన్నా తప్పిపోయి ఉన్నామా, పడిపోయి ఉన్నామా, పైకి మాత్రము బతికే ఉన్నట్టు కనపడుతున్నాం కానీ అంతరంగ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఏమన్నా పడిపోయి చెడిపోయి ఉన్నామా అన్నది స్వపరీక్ష చేసుకొని మారు మనసు పొందాలట.